జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున వార్ బ్రిడ్జి సెంటర్లో ఏలూరు నియోజకవర్గంలో ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. అన్ని బీసీ సంఘాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉన్నత భావాలున్న వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. ఆ రోజున అణగారిన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి సమాజంలో మార్పు రావాలి, ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి అని పోరాటం చేసి, అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలని మొట్టమొదటిసారిగా ఆయన సతీమణినే మరి ఉపాధ్యాయులుగా మరి ఆ రోజున నియమింపజేసి ఉద్యోగం చేసేటట్టుగా చేసి ఒక ఆదర్శమూర్తిగా నిలబడ్డారు. ఈనాటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా సరే ఆయన భావాల్ని మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఎవరైతే ఆయన భావాలను అనుసరిస్తున్నారో అటువంటి నాయకులందరూ కూడా ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ సందర్భంగా అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానికి చేస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఎందుకనంటే ఒక్కొక్క వ్యక్తికి కొన్ని భావాలు ఉంటాయి. ఆ భావాల వల్ల సమాజ మార్పు కోసం, ఎందుకంటే ఆయన 200 ఏళ్ల క్రితమే ఆయన పోరాటాన్ని మొదలుపెట్టారంటే ఆ రోజున సమాజం ఎలాగుంది అనేది ఆయన ఆ రోజే చూస్తుంటారు. ఇవాళ ఈ ఫలాలన్నీ కూడా అనిపిస్తున్నాం అంటే ఆయన చేసిన పోరాటాలే. మనం ఆయన భావాల్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అటువంటి ఉన్నత ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు కొంత మార్పు వచ్చినా సరే అది సమాజ మార్పుకు ఎంతో ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మరి పూలే గారికి నివాళులు అర్పించుతూ విరమించడం జరుగుతుంది.